ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 20, 21, 22 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. మీ మనసులో మాత్రం చాలా కాలంగా మూసివేసిన ఒక అధ్యయనం మళ్ళీ ఈ 3 రోజుల్లో అయితే తెరుచుకుంటుంది. కొంతమంది జీవితంలో కొన్ని పరిచయాలు సమయంలో ముగిసిపోవు. మాట్లాడటంతో ఆగిపోతుంది, కలవడంతో ఆగిపోతుంది, కానీ ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మన మనసులో ఒక మూలన అలాగే ఉండిపోతాయి. బయటకు అన్నీ ముగిసిపోయినట్లు అనిపించినా కానీ లోపల మాత్రం ఒక అసంపూర్ణ కథ మిగిలిపోతుంది. ఇప్పుడు అదే కథ మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి మీ ముందుకు రావడానికి సమయం అనేది చేరుకుంది. ఈ 3 రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది, ఈ 3 రోజుల్లో ఎలాంటి ఫలితాలు పొందుతారు, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబను. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 20, 21, 22 తేదీల్లో మీ జీవితంలో మీకు దూరమైనటువంటి ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర కాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో జరిగే మార్పులు సాధారణ మార్పులు కావండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి విషయాలు మళ్ళీ కదలడం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి అయితే చాలా రోజులుగా స్పందించని వ్యక్తి మళ్ళీ స్పందించే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడకపోయినా, మీరు సంప్రదించకపోయినా సరే ఇప్పుడు మాత్రం మీ పేరు వారి మనసులో తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక్క రోజులో జరిగినటువంటి మార్పు కాదండి. చాలా కాలంగా వారి అంతరంగంలో నడుస్తున్న ఆలోచన ఇప్పుడు బయటకు వచ్చే దశ చేరుకుంది. చంద్రుని స్థితి వల్ల ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయి. ఈ సమయంలో అయితే చంద్రుని వల్ల కొన్ని జ్ఞాపకాలు, భావోద్వేగాలు బయటపడతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి మనసులో గతానికి సంబంధించిన ఒక సంఘటన అనేది పదే పదే గుర్తుకు వస్తుంది. ఈ సమయంలో గతంలో ఒక వ్యక్తి గురించి మీకు మళ్ళీ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మీరు గడిపిన ఒక సందర్భం, మీరు చేసిన ఒక మాట, మీరు చేసిన ఒక సహాయం లేదా మీరు చూపిన ఒక నిజాయితీ వారిలో ఆలోచనలో తిరిగి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రత్యక్షం అవుతుంది. ఎంత దూరంగా వెళ్ళిపోయిన కొన్ని జ్ఞాపకాలు మనిషిని తిరిగి అదే దారిలో మాత్రం నడిపిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వారి జీవితంలో జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి కొత్తగా రావడం లేదు. మీరు ఇప్పటికే తెలిసిన వ్యక్తి, ఒకప్పుడు మీతో మాట్లాడిన వ్యక్తి, మీ జీవితంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి
కానీ కొన్ని కారణాల వల్ల దూరమయ్యాడు. ఆ కారణం ఎవరు తప్పో ఇప్పుడు ముఖ్యం కాదు. ముఖ్యంగా ఆ దూరం పూర్తిగా ముగింపుగా మారలేదు. అందుకే ఈ కలయిక మళ్ళీ జరుగుతుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా ఎవరినైనా సరే సులభంగా మర్చిపోరు. ముఖ్యంగా మనసుకు దగ్గరైన వ్యక్తుల విషయంలో అయితే అస్సలు కాదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు బయటకు ఎంత బలంగా కనిపించినా హృదయంలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగవు. మీరు కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని పూర్తిగా మర్చిపోవాలని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వారి యొక్క పేరు ఎక్కడైనా వినిపించినప్పుడు, వారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు, లేదంటే వారికి సంబంధించి ఒక జ్ఞాపకం కనిపించినప్పుడు మీ మనసులో ఒక్క క్షణం అయితే ఆగిపోతుంది. ఇప్పుడు అదే అనుభూతి మరోసారి మీ జీవితంలో ప్రవేశించబోతుంది. ముఖ్యంగా ఈ వ్యక్తి తిరిగి రావడానికి కారణం భావోద్వేగమే కాదు, వారి జీవితంలో ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు వారిని ఆలోచింపజేశాయి. వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. నమ్మిన కొన్ని సంబంధాలు నిలబడలేదు. ఆశించిన కొన్ని పరిస్థితులు మర్చిపోయాయి. అప్పుడు వారు మనసు గతాన్ని పరిశీలించడం ప్రారంభించారు. అక్కడ వారికి మాత్రం గుర్తుకొచ్చిన మొదటి పేర్లలో మీ పేరు కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఈ వ్యక్తి తిరిగి వచ్చిన వెంటనే తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని వారు అస్సలు చెప్పరు. మొదట ఒక చిన్న సంకేతం ఇస్తారు. అది ఒక సందేశం రూపంలో ఉండవచ్చు, ఒక కాల్ రూపంలో ఉండవచ్చు, లేదా మీ గురించి ఎవరినైనా అడగడం రూపంలో ఉండవచ్చు, లేదా చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా మీకు సోషల్ మీడియాలో ప్రొఫైల్ను చూడడం రూపంలో ఉండవచ్చు. మొదటి అడుగు మీకు చిన్నదిగా కనిపించిన దాని వెనుకాల చాలా పెద్ద ఆలోచన ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిమాణాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఆ వ్యక్తి ఎందుకు మీకు దూరం అయ్యాడో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి దూరానికి ఒక కారణం అనేది ఉంటుంది. కొన్నిసార్లు అది గొడవ రూపంలో కనిపిస్తుంది, కొన్నిసార్లు అది పరిస్థితుల రూపంలో కనిపిస్తుంది. కానీ నిజానికి చాలా సంబంధాలు ఒక్కసారిగా ముగియవు. చిన్న చిన్న అపార్థాలు, చెప్పని మాటలు, అర్థం చేసుకొని భావాలు కలిసి ఒక చోట ఇద్దరి మధ్య నిశ్శబ్దం అనేది గొడవను నిర్మిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి అలాంటి దశలోనే దూరం అయ్యారు. బయటకు చూస్తే అతను లేదా ఆమె ముందుకు వెళ్ళిపోయినట్లు అనిపించింది. తమ జీవితంలో మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు అనిపించింది. కానీ వాస్తవంగా చూస్తే వారు ఏంటంటే తీసుకునే ఆ నిర్ణయాల్లో ఒక అసంతృప్తి ఎప్పుడు దాగి ఉంటుంది. మీరు మాట్లాడకపోవడం వల్ల కాదు, మీరు గుర్తుకు రాకపోవడం వల్ల కాదు, మీతో జరిగిన కొన్ని విషయాలు వారి జీవితంలో, వారి మనసులో ఇంకా అలానే ఉన్నాయి. అందుకే వారు మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సమయంలో బుధుడి ప్రభావం కీలకంగా పనిచేస్తుంది. బుధుని వల్ల ఆలోచనలలో, సంభాషణలు, చెప్పని మాటలు చూపిస్తాయి. గతంలో ఇద్దరి మధ్య చెప్పవలసిన కొన్ని విషయాలు చెప్పబడతాయి, వినవలసిన కొన్ని విషయాలు వినబడతాయి. అందుకే ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బుధుని వల్ల వ్యక్తిగత నిర్ణయాలు తిరిగి పరిశీలించడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు సరైనదిగా అనిపించిన నిర్ణయం ఇప్పుడు మాత్రం అతనికి ప్రశ్నలా కనిపిస్తుంది. ఇటీవల వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ మార్పుకు ప్రధాన కారణం అవుతాయి. అది ఒక్క వ్యక్తి వల్ల కావచ్చు, సంబంధం వల్ల కావచ్చు, ఒక పరిస్థితి వల్ల కూడా కావచ్చు. కానీ ఆ సంఘటన తర్వాత వారు తమ జీవితంలో నిజంగా విలువైన వారు ఎవరో అనే విషయాన్ని ఆలోచించడం ప్రారంభిస్తారు. అప్పుడు వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని పరిచయాలు కేవలం పరిచయాలు కావు. కొందరు మనుషులు మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. మీరు కూడా అలాంటి వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే శుక్రుని వల్ల ప్రేమను మాత్రమే కాదండి, ఇక్కడ మనిషి హృదయంలో అనుబంధాన్ని కూడా
చూపిస్తాడు. అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు కోపం గుర్తుకు రావడం లేదు, బాధ మాత్రమే గుర్తుకు వస్తుంది. బదులుగా మీతో గడిపిన మంచి క్షణాలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు సాధారణంగా అనిపించిన విషయాలే ఇప్పుడు వారికి విలువైన జ్ఞాపకాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి గతంలో తన అహంకారాన్ని ఎక్కువగా నమ్మాడు, సరైన వాడినని భావించాడు. కానీ కాలమే అతనికి అన్ని సమాధానాలు ఇస్తుందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు కాలం ఇచ్చిన సమాధానం అతను ఊహించినట్లు లేదు. కొన్ని అనుభవాలు అతనికి ఒక నిజాన్ని నేర్పాయి. మన జీవితంలో ప్రతి ఒక్కరిని భర్తీ చేయలేము. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాతే వారి స్థానాన్ని మరెవ్వరూ తీసుకోలేరు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు మీకు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఈ విషయం వల్ల ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక నిజం కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో దూరమైన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అపార్థాల వల్ల దూరమైన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే ప్రేమికులు కావచ్చు, భార్య భర్తలు కూడా కావచ్చు. ఈ సమయంలో అయితే మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ మీకు లభిస్తుంది. అలాగే ఈ 3 రోజులు ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ ఈ 3 రోజులు మీకు కలిసి వస్తుంది. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.